శనిపాలిత లగ్నాలకి గురువు పాపిగా ఉంటాడు. అలాంటి టైంలో పెళ్ళిళ్ళలో ఇబ్బందులు రావచ్చు, డైజెషన్ ప్రాబ్లం అవ్వచ్చు. చెప్పాలి అంటే ఒక విధంగా క్యాన్సర్ లాంటివి కూడా ఇలా గురువు పాపిగా ఉంటేనే వస్తాయండి. అలా గురువు పాపిగా ఉన్న వాళ్ళకి మనము ప్రతి గురువారము కూడా ఇలా ఒక కప్పులో శనగలు తీసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసి దిష్టి తీయాలి. దీనివలన ఆరోగ్యం అనేది బాగుంటుంది. చదువు అనేది ఈ వయసు నుంచి మనం స్టార్ట్ చేసామనుకోండి అన్నీ కూడా బాగుంటాయి. ఇక్కడ మా పిల్లలకి గురువు పాపగ్రహము, అందుకే ప్రతి గురువారం కూడా ఇలాగే చేస్తాను. సో మీరు కూడా అలాగే చేయాలి. దాంతోపాటుగా ప్రతి గురువారము కూడా సాయిబాబా టెంపుల్ కానీ, దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానీ, రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ ఏదైనా ఒక గురువు టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో ఎల్లో ఫ్లవర్స్ సమర్పించాలి. అలాగే ఎల్లో ఫుడ్, ఎల్లో ఒత్తులతో అంటే 16 ఒత్తులు ఒకటిగా చేసి ఎల్లో ఒత్తులతో దీపము, దాంతోపాటుగా ఎల్లో ఫుడ్ అంటే బనానా కానీ, మ్యాంగో కానీ, లెమన్ రైస్ కానీ ఇలాంటివి డొనేట్ చేయాలి. దాంతోపాటుగా ఒక పసుపు ప్యాకెట్ని డొనేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది గురువు పాపగ్రహం అయితేనే పసుపు డొనేట్ చేయాలి, లేకపోతే మామూలుగానే పూజ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇలా తెల్ల శనగలను నానబెట్టి వీటిని ఆవుకు తినిపించడం, ఆవుకి ఎల్లో ఫుడ్ తినిపించడం, ఇలాగే శనగల మాలగా చేసి మాలగా మనము పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఇబ్బందులు అనేవి తొలగుతాయి.